ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో మనం ఒంటరిగా ఫీల్ అవుతాం. ఎప్పుడైతే త్రోసివేయబడతామో, విడిచిపెట్టబడతామో, ఎప్పుడైతే బ్రోకెన్ అయిన ఫీలింగ్ వచ్చినప్పుడు మనం ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాం కదా. అదే జీవితం ఈరోజు నీకుంటే నీకు కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్లో నుంచి మనం యోసేపు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే సొంత అన్నతమ్ములు త్రోసివేయబడ్డాడండి. సొంత అన్నతమ్ముల చేతనే త్రోసివేయబడ్డాడు, బయట ఎవరో వాళ్ళతో కాదు. అయినప్పటికీ కూడా ఎప్పుడు అక్కడ దేవుడు చూడండి ఎంత గొప్పవాడు మన దేవుడు. ఎప్పుడైతే మనుషుల చేత త్రోసివేయబడిన సమయంలో దేవుని చేత వాడుకోవడం మొదలు పట్టబడిందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అందుకని చూడండి, ఎప్పుడైతే అన్నతమ్ములు త్రోసివేశారో దేవుడు పట్టుకున్నాడు. ఈ దేవుడు అక్కడ లేవనెత్తి తన యొక్క పరిస్థితులని అనుకూలంగా అటు తీసుకెళ్లి చివరికి ఎలా తీసుకెళ్ళాడు తెలుసా? త్రోసివేయబడిన స్థితిలో నుంచి అధికారపీఠం ఎక్కించాడు అనే విషయం జ్ఞాపకం చేసుకుని ఒంటరైన పరిస్థితుల్లో దేవుడు పట్టుకున్నాడు. జీవితం ప్రారంభించబడింది దేవునితో, నడిపించబడింది, దేవుడు ఉన్నత స్థితికి ఎక్కించాడు. ఈరోజు ఒంటరితనంలో నువ్వు బాధపడుతున్నావేమో, ఒంటరి కలిగిన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావేమో, అక్కడే దేవుడు నేను పట్టుకోబోతున్నాడు. దేవుడు అక్కడ నీ జీవితాన్ని ఉన్నత స్థితిలోకి ఎక్కించబోతున్నాడు అని అర్థం. కనుక నువ్వు ఒంటరివి కాదు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్.